రామాయణం అనగానే మనకి గుర్తొచ్చేవి అప్పట్లో సూపర్ హిట్ అయిన అన్నగారి సినిమాలు, ఇప్పటి అతిపెద్ద ఫ్లాప్ అయిన మన ఆదిపురుష్. అయితే రామాయణం అనగానే మనం గుర్తుపెట్టుకోవలసిన ఇంకొక పేరు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి రామాయణం రాశారని మనందరికీ తెలిసిందే. కానీ ఎందుకు రాశారు, అది కూడా శ్లోక రూపంలోనే ఎందుకు రాశారని ఎప్పుడైనా అనిపించిందా? అసలేం జరిగిందంటే, ఒకరోజు వాల్మీకి మహర్షి తమసా నదీ తీరంలో ప్రేమలో మునిగిపోయిన ఒక కౌంచ పక్షుల జంటని చూస్తారు. ఇంతలో ఒక వేటగాడు బాణం వేసి ఆ జంటలో మగపక్షిని చంపగా ఆడపక్షి బాధతో విలపిస్తుంది. అది చూసిన వాల్మీకి హృదయం కరిగిపోయి కోపంతో ఆ వేటగాడిని ఇలా అంటాడు: మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. ఏంటి భయ్యా, ఏదో తిడుతున్నావంటారా? అవునండి, ఒక విధంగా తిట్టడమే, కాని నేను కాదు. వాల్మీకి ఆ వేటగాడిని ఇలా అంటున్నారు: ఓ వేటగాడా, ప్రేమలో మునిగిన ఆ పక్షుల జంటలో ఒక దానిని చంపేశావు, నీకు శాశ్వతంగా శాంతి ఉండదు అని అర్థం. అలా అన్న వెంటనే వాల్మీకి మహర్షి, ఇదేంటిది, నేను కోపంలో ఏదో బాహుబలి గిలిగిలి భాష మాట్లాడాను, ఇది పద్యమా ఇంకేదైనానా అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, వాల్మీకి, ఇది శ్లోకం, ఈ శ్లోక రూపంలోనే నీవు శ్రీరాముడి కథ రాయాలి అని చెప్పి వాల్మీకి దివ్య దృష్టి ప్రసాదిస్తారు. అలా మొదటి శ్లోకం పుట్టింది. వాల్మీకి ఆదికవి అయ్యారు. ఆయన ఆదికావ్యమైన రామాయణాన్ని 7 కాండలు, 500 సర్గలు, 24,000 శ్లోకాల్లో రాశారంట. ఇది నేనేదో చెప్పట్లేదండి, మన వాల్మీకి గారే రామాయణంలో ఇలా రాశారు. మరైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఏమంటారు?